లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసిపోను. హాయ్ విజయలక్ష్మి గారు. సో చక్కగా ప్రిపేర్ అయ్యారా సెమీఫైనల్స్ కి? ప్రిపేర్ అయ్యాను. సో కాంపిటీషన్ బాగా టఫ్ గా ఉంటుంది, జాగ్రత్తగా చేయండి. అండ్ చాలా మైన్యూట్ గా చూస్తున్నారు జడ్జెస్ కూడా ప్రతి విషయాన్ని. ఓకేనా? సో జాగ్రత్తగా చేయండి. ఏం వంట చేస్తున్నారు? జీరా రైస్. జీరా రైస్. సింపుల్ రెసిపీ ఎంచుకున్నారు, బట్ అఫ్ కోర్స్ టేస్టీగా చేస్తే ఓకే. మరి జీరా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జీరా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి జీరా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఆకు, బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలండి. ఓకే. జీరా రైస్ లో పల్లీలు ఎందుకు? టేస్ట్ బాగుంటుందండి, అందుకని ఇది వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఓకే. ఇది కొంచెం లైట్గా బ్రౌన్ షేడ్ రావాలండి జీడిపప్పులన్నీ, పల్లీలు. ఓకే. నాకు తెలిసి ప్రీతి గారికి జీరా రైస్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. రాంగ్ గెస్సా రైట్ గెస్సా? నేను ఫుడ్ లవర్. ఎనీథింగ్ టేస్టీ ఐ లైక్ ఇట్. నేను ఫుడ్ లవరే, బట్ ఎనీథింగ్ కాదు. తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఎనీథింగ్ టేస్టీ ఐ సే. జీలకర్ర. జీలకర్ర. ఏంటో నేను జీరా రైస్ అసలు తిన్ను. ఎందుకు అంటే నాకు ఆ కర్ర అనే పేరుందని ఒక ఫీలింగ్ అనమాట, కర్రలు వేసారని. దాని నుంచి మొహం అదొలా పెట్టుకుని అదొక సైకలాజికల్ పచ్చిమిర్చి. ఓకే. మా పాప అంతే, పోపు ఉంటే తినదు. ఈ మధ్య ఏదో విధంగా ట్రై చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ కరివేపాకు అండి. ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత బాయిల్ చేసిన రైస్ అండి. ఓకే. నెక్స్ట్ సాల్ట్ అండి. సో సరిపడా ఉప్పు. సరిపడా ఉప్పు అండి. సో ఇదంతా కొంచెం కలిస్తే మనకి ఇంకా అయిపోయినట్టేనండి. పైన జీలకర్ర పొడి కూడా వాడచ్చు కదా మీరు? వాడచ్చండి. అంటే ఇప్పుడు ఇది అచ్చం జీలకర్రతో అంటే ఈ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది కదా, అది వేయించి పొడి చేసింది కదండి. ఇది పచ్చిగా మనం వేయించింది కాబట్టి ఈ ఫ్లేవర్ ఇది ఇంకా బాగా వస్తుందని. సరిపోతుంది. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా కొత్తిమీర. ఓకే, ఒకసారి బాగా కలిపేస్తాయి. ఓకే. వచ్చావా? సర్వింగ్ బౌల్లో మీరు కొంచెం అలా వంచి పట్టుకోండి, నేను ఇక్కడ నుంచి ఇక్కడ నెట్టేస్తాను. దయచేసి ఆవిడ చేతికి అలా ఇచ్చారనుకోండి, నేనే వండాను అని చెప్పేస్తారు ఆవిడ. నేను అన్నిటికీ అలా చెప్పరండి. ఏమండి, మీ రెసిపీ నేను సర్వ్ చేశాను కదా, ఇంకా తిరుగులేదు చూడండి. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా అలాగే ఉంది పాపం. ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారు పాపం. ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే. రెడీ అండి. ఓకే అండి. ఓకే, మరి జీరా రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీరా రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే జీరా రైస్ రెడీ.